ఆనంద్ ఏయ్ ఏంటి ఏరి బాడీలు ఏ బాడీలు లంబాడీలు వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది. చాలా సేపు అవడం అంటే ఇప్పుడేగా మనతో పాట పాడారు. నీ పాటలు కండం చాలు గాని నన్నాడు. ఎలా వెళ్దాం? అదిగో ఏదో కార్ వస్తుంది, లిఫ్ట్ అడుగుదాం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల మళ్ళీ 200. ఈ లెక్కన విజయవాడ వెళ్లకుండానే నా ట్యాక్సీ అప్పు తీరిపోతుంది. స్టాప్ స్టాప్. వస్తావా? కిలోమీటర్కి 100 రూపాయలు వస్తుంటే ఎందుకు రాను? కిలోమీటర్కి 100 రూపాయలేంటి? మేము విజయవాడ వెళ్ళాలి. అబ్బో చాలా మందిని చూసాం. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల విజయవాడ దాకా మీరు ఎక్కడ వస్తారు? మహా వస్తే 2-3 కిలోమీటర్లు. అంటే అంటే 200 ఇవ్వండి, విజయవాడ తీసుకెళ్తానంటున్నాను. పద. ఏంటా బూతి మాటలు? ఇదో నాకు ఇలాంటివి నచ్చవు మరి. ఏంటా డబ్బులు మిండేలు? లాభం లేదు. నీకు మంచి మొగరం చూసి సెటప్ చేయాల్సిందే. అరే చెప్ వస్తానండు. ఏంటి కంగారు? అరే ఏంటి 2 వయసులు వినిపిస్తున్నాయి? బిగిలరులా ఏంటి? నువ్వు వెనకాలంటే ముందు నుంచి సౌండ్ వస్తుంది. అమ్మయ్యా బాబు, దేవుళ్ళు అవుతావు. ఇదిగో కొంచెం కత్తులుది. కత్తులా? ఏ మిమ్మల్ని పొడిచేలా? ఆ కత్తులు కాదయ్యా బాబు, ఈ కత్తులు. కత్తులు కట్లా? సారీ, నేను రిస్క్ తీసుకోను. మే జాతా హూ. ఇదిగో నిజం చెప్పకపోతే వీడి కత్తులు విప్పేలా లేదు. ఇదిగో మా కత్తులు విప్పావంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. 1000 రూపాయలు ఇస్తావా? 1000. వెయ్యేంటి బాబు, నువ్వు ఈ కత్తులు విప్పి విజయవాడ దాకా తీసుకెళ్తే నువ్వు లత్తయ్యమన్నా ఇస్తా. దత్తాలు 1,00,000 రూపాయలు ఇస్తావా? అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా మనకి? మళ్ళీ అంత ప్లాట్ బ్యాక్ లేకపోతే ఎందుకు కట్టెట్టాలు? తొందరగా పోయా బాబు, లేకపోతే 1,00,00,000 రూపాయలు పోతాయి. కోటి ఏంటి? విజయవాడలో ఒక తోట ఉన్నాయి. మనం గనక తొందరగా వెళ్ళకపోతే వేరే వాళ్ళు దోచుకుపోతారు. ఓహో అదా ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు గురు. విజయవాడలో ఆ 1,00,00,000 రూపాయలు ఎక్కడ దాసారన్నావు? నువ్వు కూడా ఓ లక్ష్యం చేస్తున్నావా గురువా? చూడు, అది చెప్పబట్టే మాకి కల్మ. నీకు చెబితే నువ్వు అదే చేస్తావు. కాబట్టి ఆ ఒక్కటి అదక్కు. ఆ ఒకటి అడగను, ఈ ఒకటి అడుగుతాను. నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను కాబట్టి మరి మన 1,00,00,000 రూపాయలు ముగ్గురు సమానంగా పంచుకోవాలి. ఏంటంటావు? సరే కానీ ఏం చేద్దాం? రండి. నువ్వు నోట్లో తీతావంటే నమ్మే వచ్చే. ఆ దుర్మార్గులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉండుంటారు. నీకేం భయం లేదు, నేనున్నాగా. పాప చచ్చిపోయినమ్మా ఎవరి తాలూకమ్మా? తెలీదు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఆ శవాన్ని ఎక్కడ పారేశారు? నువ్వు ఇంకా క్యాసెట్ ఆపు. అవును, నీ కారుకి స్టీరియో లేదా? స్టీరియో లేదు సార్. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ టేప్ రికార్డర్ సెటప్ చేశారు. 1,00,00,000 రూపాయల నగలు డబ్బు ఉన్న పెట్టె అబ్రకదబ్రా అని రాసున్న సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇక దిగండి. అదేంటి, మేము దిగేది విజయవాడలో కదా. ఈ కారు విజయవాడ వెళ్ళదు కదా. మరి ఎక్కడికి వెళ్తుంది? వల్లకాట్లోకి. మేము అక్కడికే. అమ్మా, నేను వెళ్లే చోటు తెలుసుకుని నాతో పాటు వచ్చి నా కోట్లు వాటా కొట్టేద్దామనే. అబ్బా నార్మల్, అది నీ కోట ఎందుకు అవుతుంది? ఆ నగల పెట్టే రహస్యం ఉన్నది నా క్యాసెట్ లో గనక. బ్రదర్, ఇంకా చాలు. నీ నోటికి స్టాప్ బటన్ నొక్కి. వాడు చచ్చిపోతూ రహస్యం చెప్పింది మాకేరా బాబు. కావాలంటే ఆ క్యాసెట్ లో తర్వాత డైలాగ్ చెప్తాను, విను. చెప్పు. విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో. విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరం. ఇప్పుడేమంటావు? ముగ్గురు వాటాలు వేసుకుందాం అంటాను. సరేలే, ఇప్పటికే చాలా మంది అయ్యారు. మాలో మాకు వాటాలు తెక్క ఎవరు ముందు వెళ్తే వాడదని పరిగెడుతుంటే నువ్వు ఒకడవా? తప్పదు. అందరికంటే ముందెళ్ళాలంటే నన్ను వాటా కలుపుకోక వేరే దారి లేదు. ఏమంటారు? ఏమంటాను? సరే అంటాను. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల అలా అన్నారు, బాగుంది. మరి అందరికంటే ముందెళ్ళాలి మనం. రెచ్చిపో. ఇక చూసుకోండి సార్. శవమా? ఎక్కడ? నీ కార్లోనే. నా కార్లోనా?
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.